భారత్ మాతాకి నమః. పార్వతీపతయే హర హర. సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ 12 జనవరి 2026. ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉందన్న. ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దానికంటే ముందు నేను ఇక్కడికి రానికే కూడా ఒక ప్రత్యేకత ఉన్నదే. ఆ ప్రత్యేకత ఏందనంటే, నిన్న నా పుట్టినరోజు ఉండే. నిన్న నా పుట్టినరోజు అయిపోయిందో లేదో, మధ్యలోకి రావాలా? నిన్న నా పుట్టినరోజు అయిందో లేదో మహాదేవ స్వామీజీ ఫోన్ చేసి నాకు, గిరీష్ నువ్వు జుక్కలకి రావాలా అని చెప్పిండు. దీనికంటే మహాభాగ్యం ఏముంటుందో ఇక నాకు అర్థం కాలే. నేను సై అని చెప్పేసిన. నేను సై అని చెప్పినానంటే వేదికలు అలంకరించిన పుణ్యాత్ములకు, పెద్దలకు, గురువులకు, వేదిక ముందు కూర్చున్న నా సనాతన బంధువులకు, సైనికులకు పాదాభివందనం చేస్తూ ఈ 12 జనవరి 2026 ఏదైతే ఉంది చూడనా, దీనికి ఒక చాలా స్పెషల్ ఉన్నదే. స్పెషల్ ఏందనంటే సనాతన ధర్మం చైతన్య దినోత్సవం అని చెప్పి నేను చెప్తా. ఎందుకు అనంటే అది కూడా చూడుర్రి చక్కదనం. 12 జనవరి నాడే రాజ్యమాత జీజాబాయి గారు పుట్టినరు. అదే తారీఖు నాడు స్వామి వివేకానంద గారు కూడా పుట్టిరు. కరెక్టా కదా? ఒక ఆయననేమో భారతదేశానికి వాణిని అందించిన యోగి, ఇంకొక ఆమెనేమో భారతదేశ శౌర్యానికి, పరాక్రమానికి, ప్రతిభకు గర్భం ఇచ్చిన తల్లి. ఈ 12 జనవరి 2026. అవునా కదా? అవునా కదా అన్న? పూజ్యులు, పెద్దలు, గురువులు చాలామంది సనాతన ధర్మం మీద చాలాసేపు మాట్లాడినారు. స్వామి వివేకానంద గారు అమెరికాలో ఒక మాట మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, నేను ఆ దేశంలోకి వచ్చిన, ఏ దేశంలోనైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో, అందరినీ కలుపుకోబోతారో, టాలరెన్స్ ఉంటుందో, ఓపిక ఎక్కువ ఉంటుందో, నేను ఆ దేశంలోకి వచ్చిన అని అన్నాడు. సనాతనం అంటేనే ఓపికనా కాదా అన్న? కాదా అన్న? మీరు చెప్పకపోతే నేను ఆపుతా. అవునా కదా? ఓపిక ఉన్నదా లేదా? ఈ ఓపిక అప్పుడప్పుడు మన ఊపిరి తీస్తుందా లేదా? తీస్తుందా లేదా? అయితే ఆయన ఒక మాట అన్నాడు, ఓపిక. వీడికేం మొదలెడదాం ఇక మన ధర్మం గురించి. ఓపిక. భయపడడం అనేది ఇప్పుడు ఏమన్నాడంటే, పేదరికం అనేది పాపం కాదన్న. పేదరికం అనేది పాపం కాదు. నీ బలహీనత కూడా పాపం కాదు. కాకపోతే నాకు చాత కాదు అని అనుకుంటావు చూడు, అది పాపమా కాదా? అది పాపమా కదా? ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఓపిక. ఇక వీడికేం గుంజుదాం దారాన్ని. సగం వింటామన్నా మనం. ఈ సగం ఇనుట్ల చాలా ఒక ప్రక్రియ ఉన్నది. ఏంటంటే, ఒక కథ చెప్తా. కథ చెప్పాలా అన్న? జర కరెంటు పోయింది, నాకు జర ఎక్కువ టైం ఇస్తారనుకుంటున్నా స్వామీజీ. అయితే ఈ సగం నిజాలది ఒక కథ ఉన్నదన్న. ఏందనంటే, ఒక ఊర్లో రాజు ఉంటాడట. ఆ రాజు ఏం చేస్తాడట, పొద్దుగా లేవగానే అందరికీ భోజనాలు పెడతాడట. అప్పుడు మనం ఊర్లో ఉన్న వాళ్ళం అందరం, రాజ్యంలో ఉన్న వాళ్ళం అందరం ఏం చెప్తామన్నా, రాజు చాలా చక్కదనం, పొద్దుగా లేవగానే అందరికీ తిండి భోజనాలు పెడుతున్నాడు, చల్లగా బతకాలి నా రాజు అని చెప్తాడు. ఎంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెడుతున్నా అని చెప్తున్నాడు. ఎవరు? రాజు. రాత్రి పోయాన బట్టలు అందరూ ఊర్లలో చంపుతున్నారు. పొద్దుగాల అందరు వస్తారా? ఊరోళ్ళు వస్తారా? సో సగం నిజం చెప్పిండా లేదా? పొద్దున ఎంతమంది వస్తే అంతమందికి నేను భోజనాలు పెడతాను అన్నోడు సాయంత్రం పోయి తెగ నరుక్కుంటూ వస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తున్నది? భోజనం ఖర్చు తక్కువ అవుతున్నదా లేదా? అవుతున్నదా లేదా? మళ్ళా ఇది ప్రజల యొక్క చాతగానితనమా లేదా ఓపికనా? మీరు ఏమంటారు? ఇప్పుడు ఏమంటారు? తెలిసి కూడా నువ్వు వింటున్నావు అని అంటే నీ ఓపికనే కదా. కరెక్టా రాంగా? కరెక్టా రాంగా అన్నా? నాకు జర ఏజ్ వస్తున్నది, నిన్ననే పుట్టినరోజు అయింది. మైక్ కూడా వచ్చింది. ఇప్పుడు అసలు మజా వస్తుంది. అయితే నేను ఏమంటున్నా, మన ధర్మంలో క్లియర్ కట్గా చెప్పిండ్రు. ఏందనంటే,
ఓపిక ఎంతవరకు ఉండాలనో బిడ్డ గంతే ఉండాలా. ఆడ ఎక్కువ నాటకాలు చేస్తే రాజ్యాంగబద్ధంగా ఛాతీల గడ్డపార దించాలి. చెప్పిర్రా లేదా అన్న మైక్ ఉన్నప్పుడు బంద్ చేయమంటే చెప్పు, బంద్ చేస్తా. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే అహింస పరమో ధర్మ చెప్పిర్రు, మంచిగానే ఉన్నది, ఈయన నీకే చెవులు చల్లగా ఉన్నాయి. కాకపోతే ధర్మహింస తదైవచ ఇంకా ఎంత ఆనందం ఉందా లేదా? ధర్మహింస తదైవచ అనేది పిల్లలకు పుట్టినప్పటి నుంచి ఉగ్గుపాలతో నేర్పాలన్న, ఉగ్గుపాలతో నేర్పాల. నువ్వు రిటాలియేట్ కావాలా, నువ్వు తిప్పి కొట్టాలా, అది మాటైనా పాటైనా ఆటైనా ఏ వేటైనా కొట్టాలా అవుతా. ఈ విషయం ఎక్కడి నుంచి మొదలవుతుంది అన్న? ఫస్ట్ గురువు తల్లితో మొదలవుతుందా కాదు? ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే రాజమాత జీజామాత కొడుకుకి బొమ్మ ఇచ్చినుంటే బొమ్మతో ఆడుకుంటుండే. ఎవరు? మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ మాట అంటున్నప్పుడు ఛాతీలకి ఎట్లా లేస్తుంది? గర్వం లేస్తుందా లేదా? ఒకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఛాతీ మొత్తం పొంగిందా లేదా? నేనేమంటున్నా, బొమ్మ ఇయ్యలే జీజామాత, ఖడ్గం ఇచ్చింది. ఖడ్గం ఇచ్చి బిడ్డ నువ్వు సింహాసనం ఎక్కువనని చెప్పలే. ఆమె ఏమన్నదంటే, బిడ్డ నీకు రాజ్యం వస్తుందో రోజో నాకు తెలియదు కానీ నీ కిరీటం మాత్రము ధర్మం అనే ఒక ధర్మబద్ధమైన కిరీటము ఛత్రపతి శివాజీ మహారాజ్ నెత్తి మీద పెట్టిందా లేదా? ఆయన ఖడ్గం లేపినప్పుడల్లా రాజ్యం కోసం లేపిండా లేదా ధర్మం కోసం లేపిండా? దేనికోసం లేపిండనా? అయితే అంచెలంచెలుగా ఏమైందంటనా, అంచెలంచెలుగా ఇప్పుడు మనం 2026 ఉన్నాం కదా, ఈ దేశం కోసం ధర్మం కోసం అనేది ఎట్లయిపోయిందంటే దేహం కోసం ధనం కోసం కావద్దన్న. కరెక్టా రాంగా? అర్థమైందా నేను చెప్పింది? ఆడికి రావద్దన్న. ధర్మంగానే ఉంటుందన్న. ధర్మానికి ఆల్టర్నేటివ్ లేదన్న. ఎందుకు చెప్పాలన్నా, ఈ ధర్మం అనేది మన సనాతన ధర్మం అనేది ఏదో గుడిల నుంచి పుట్టుకొని రాలే. గుడిల నుంచి పుట్టుకొని వస్తే మొఘల్ సల్తనత్లో ఎన్నో గుడులు కూల్చిరా లేదా? ఇవాళ నువ్వు ఎవరి లెక్క కూర్చున్నావన్నా? ఇక్కడ ఒక హిందువు లెక్కనే కూర్చున్నావా లేదా? నీ భుజం మీద గట్టి కొట్టుకోనా, నీ ఛాతీ లేవట్టి మాట్లాడనా, ఇన్ని దాడులు ఎదుర్కొన్నా నువ్వు ఇవాళ కట్టర్ సనాతన ధర్మం హిందువు లెక్కిట కూర్చొని ఇవాళ మనం అందరం వింటున్నామంటే నీ రక్తం ఎంత గట్టిదనా, నీ డిఎన్ఏ ఎంత గొప్పదనా, నీ తాతల ముత్తాతల బలగం ఎంత బాధ్యత అయిందనా. ఇది గుర్తు పెట్టుకుంటే నీ ఓపిక ఎంతవరకు ఉండాలనేది అర్థమవుతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నాం కూడా. సనాతన బోర్డ్ అని చెప్పి మనకు అందరికీ కావాలని అంటారు. సనాతన బోర్డులో ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే మన దేవాలయాలు మనకు ఉండాలా అని అంటాం. అంటమానమా? ఎంతమంది చేతులు పెడతారైనా అంటాం, కలగన్న తర్వాత ఏమవుతుంది తెలుసా? దాని ఆచరణ దించనీకనే ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నా ఇంట్లోకి ఎందుకు కావా, నీ ఇంట్లోకి నీ కొడుకుని పెట్టరా, అది ఫస్ట్ వస్తుందారా? ఛత్రపతి శివాజీ మహారాజ్ మళ్ళీ పుట్టాలా 2026. కాకపోతే నా ఇంట్లోకి వద్దు, పక్కోని ఇంట్లోకి ఎందుకు పుట్టాలా? ఆయన ఖడ్గం పట్టుకొని కొట్లాడుతుంటే నేను చూస్తుంటా, నీ కొడుకు వీరుడు శూరుడు అని అంట. కొడుకుకి ఎప్పుడన్నా వీరిగతికి ఏమన్నా అయితే అప్పుడు మాట్లాడతాం. ఆ పిల్లగాడికి జోష్ ఎక్కువ ఉంటుంది. అంటమానమా? జర ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అంటమానమా? మళ్ళీ అప్పుడు ఓపిక ఎవరి దగ్గర ప్రాబ్లం ఉందనా? చైతన్యం ఏడికైనా వస్తుందన్నా? అన్న నాష్ట చేయలేదా అని ఊర్లో ఏడికైనా వస్తుంది చైతన్యం. నా దగ్గరికైనా వస్తుందా, మీ దగ్గరికైనా వస్తుందా, మన దగ్గరికైనా వస్తుందా? ఇవాళ జీజామాత ఛత్రపతి శివాజీకి ఖడ్గం ఇచ్చిందన్న. ఇవాళ ఖడ్గం మీ రాజ్యాంగం అన్న, కాన్స్టిట్యూషన్ అన్న. ఈ కాన్స్టిట్యూషన్లా నీ ఖడ్గాన్ని తేజ్ చేసేది ఉంటుంది చూడు, రాయి అంటారు చూడు, కత్తిని తేజ్ చేస్తుంది.
ఆ కత్తిని తేజ్ చేసేది ఏంది తెలుసా అన్న? నీ ఏలు మీద ఒక సుక్క పెడతారు చూడు, సుక్క ఏంటది? ఓటు. ఏ పార్టీ అని చెప్పి నేను మాట్లాడతలే, కాకపోతే నా ధర్మం వైపు ఉన్నోనికి ఓటేస్తావా అని అనేది క్వశ్చన్. కరెక్టా రాంగా? ఎందుకంటున్నా అంటే నీ సనాతన బోర్డర్ అనేది ఆడికేం మొదలవుతుంది. నీ సనాతన బోర్డర్ అనేది ఆడికేం మొదలవుతుంది. అసలు ఫస్ట్ సనాతన బోర్డు అంటే ఏంది? ఏం లేదు, నా దేవాలయాలలో నా పెత్తనం ఉండాలి. సరే, నీ పెత్తనం ఇస్తా. తర్వాత ఏమవుతుందంటే ఆడొక గ్రూప్ ఫారం అవుతుంది. ఆ గ్రూప్ వాళ్ళు అందరూ కూర్చుంటారు. ఈడి కాలు గుంజితే ఆళ్ళకి నొప్పి అవుతుంది, ఆడి కాలు గుంజితే ఇంటి నొప్పి అవుతుంది. ఇదే అవుతుందా కదా? ఇంట్లో ఏమవుతుంది? దొంగలు పట్టుకొని ఊరువంచుకున్నట్టు ప్రభుత్వం కూడా వస్తాడు, తీసుకొని పోతాడు. అయితే ఇవాళ ఒకటి మీకు అందరికీ తెలుసా, భారతదేశంలో భగవంతుడు, మన భగవంతుడు కలియుగంలో ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? ఎనీ డౌట్? ఇది కలియుగమే కదా, కలియుగమే కదా. మన భగవంతుడు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడా లేదా? ఎవడు కావాలరా నీ బిచ్చం 30% ట్యాక్స్ ఇచ్చి కడతా అంటున్నాడు. అసుంటి బంధంలా, బంధుత్వంలా, సైన్యంలో ఉంటున్నాం మనం. ధర్మ విరుద్ధంగా ఎన్నడూ పోయినామా? బిచ్చం వేసినాం అడిగినోనికి, ఇప్పటికీ వేస్తూనే ఉన్నాం. మన బిచ్చం మీద బతుకుతున్నారు. కాకపోతే ఇక్కడ అర్థం ఏంటంటే, నేను ఇక్కడ పిల్లలు కూడా చూసిన చాలామంది. నేను స్వామీజీలు ఎవరెవరైతే జై శ్రీరామ్ అని అంటారో, పోరలలో జోష్ చూస్తే మనసంతా నిండిపోతుంది. జై శ్రీరామ్ చూసా. ఈ జోషు, ఇగో ఈ జోష్ ఉంది చూడు, ఇది రాజ్యాంగం తెలుసుకున్నట్ల జర మనం గట్టిగా దిగాల. నేను చాలా గట్టిగా మాట్లాడవచ్చు, జోష్ నింపే మాటలు మస్తు మాట్లాడవచ్చు. మనకు వాళ్లకు ఫరక్ ఏమొస్తుందంటే, వాడు రాజ్యాంగాన్ని అంచలంచలుగా చదివి నేర్చుకుంటుంది. అందులో ఉన్న శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు తీసి నువ్వు ముంగటికి వస్తున్నాడు. మళ్ళీ నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావా? ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే అన్న, మన దేశంలో మన రాజ్యాంగం వచ్చినప్పుడు, భారతం స్వతంత్రమైనప్పుడు సోమనాథ్ దేవాలయాన్ని కట్టాలన్న ఇబ్బంది ఎదుర్కొన్నామా లేదా? మన శ్రీరాముడు, మన మర్యాద పురుషోత్తము రాముడు ప్రాణ ప్రతిష్ఠ చేయాలంటే కొన్ని దశాబ్దాల వారీగా కష్టపడ్డామా లేదా? కరసేవ చేసినామా లేదా? నువ్వు మరలి తీసే లోపల ఎడారి మతాలే వచ్చేస్తూనే ఉంటాయి. వస్తాయారా? నీది రావాలనంటే పర్మిషన్, నీది కావాలనంటే పర్మిషన్, నువ్వు చేయాలనంటే రాజ్యాంగం. ఆడికి వత్తాసు వలికే ఒక ఓటు బ్యాంక్. ఇది ఎప్పుడు వస్తుంది అనంటే, నీకు రాజ్యాంగం తెలియకపోవడం వల్ల వస్తుంది. ఇవాళ ప్రతి తల్లి ఒక జీజామాత అయ్యి మీ పిల్లలకి ఇవ్వాల్సిన ఖడ్గం ఏంటనంటే లోక జ్ఞానం, అదే రాజ్యాంగం. బేర్ మినిమం రాజ్యాంగం తెలుసుకుంటే, నేను లాయర్ కావాలని అంటలేను, మీరు పోలీస్ ఆఫీసర్ కావాలని అంటలేను, మీరు ఒక మిలిటరీ ఆఫీసర్ అయితేనే రక్షిస్తారు అని చెప్పి నేను అంటలేను. నువ్వు రాజ్యాంగాన్ని కాపాడితే బార్డర్లలో ఉన్న మన సైనికులు ఎంత గట్టిగా ఉంటారో, ఊర్లలో ఉన్న సనాతన సైనికులు అవుతారు మీరంతా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా మొదలైంది అని చెప్పి చెప్తే, పెద్ద చిన్న తేడా లేదు ఇక్కడ. ఎట్లా మొదలైందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మెల్లగా దువ్వింది. ఎట్లా? ఫస్ట్ ఒక ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ అని చెప్పి చెప్పారు. నేను అలా పేరు తీసుకుంటలేదు. ఇంత పవిత్రమైన దినం నాడు కాషాయ స్వాములందరూ అలా సన్నిధిలో నేను కూర్చున్నాక నేను ఎవరి పేరు తీసుకుని నాలుకే ఖరాబ్ చేయదలుచుకున్నాను. ఒక పర్సనల్ లా బోర్డ్ అని నీకు అర్థమవుతుంది కదా, సమజ్దార్ సైనికులంతా అర్థమవుతుంది కదా. పర్సనల్ లా బోర్డ్ అని తెచ్చారు. ఎందుకు తెచ్చిర్రు? మనం సెట్ కాం, ఎట్టి పరిస్థితుల్లో మనం అలాగ కావాలా అని చెప్పి అలాగైనాక ఆడు పోలే పాకిస్తాన్కి, ఈయనే ఉన్నాడు పర్సనల్ లా బోర్డు కింద. ఇంకా ఆ రోజు ఏమనన్నారు తెలుసా అన్న? 1947 కంటే ముందు ఏమనన్నారు తెలుసా అన్న? హస్కే లియాతా పాకిస్తాన్, లడ్కే లియాతా పాకిస్తాన్. ఏమనన్నారు? లడ్కే లియాతా పాకిస్తాన్, హస్కే లేంగే హిందుస్థాన్ అని అన్నారు. అంటే కొట్లాడి తీసుకున్నాం పాకిస్తాన్ని, నవ్వుతూ తీసుకుంటాం.
హిందుస్థాన్ నిసారి అని చెప్పి మాట్లాడాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తా, గురువుల పాదాల సాక్షిగా. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు తెలుసు కదన్నా, జర చెయ్యొద్దురన్నా. ఒకసారి ఆయన ఎందుకు తలుచుకున్నావు గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఆ మహనీయుడు, ఆయన కూడా నాకు తెలిసి, నన్ను కరెక్ట్ చేయండి పూజ్యులు పెద్దలు, ఆయన కూడా చిన్న వయసులోనే జీవ సమాధి తీసుకున్నారు. కరెక్టా రాంగా? కరెక్టా రాంగా? ఆయన కూడా భారతావనిని మొత్తం 3 సార్లు చుట్టిండు. కరెక్టా రాంగా? 4 పీఠాలు పెట్టిండు. కరెక్టా రాంగా? ఈ 4 పీఠాలు కూడా పాకిస్తాన్లో ఉన్నదా ఏదైనా పీఠం? అప్పుడు అఖండ భారతే ఉండే కదా, ఉండేనా లేదా? పాకిస్తాన్లో ఏమన్నా పీఠం ఉందా? బంగ్లాదేశ్లో ఏమన్నా పీఠం ఉందా? పోరీ తిబ్బెత్ చైనా ఏమన్నా పీఠం ఉందా? పీఠాలన్నీ ఇప్పుడు స్వతంత్ర భారతదేశం ఏదైతుందో అక్కడే ఉన్నది. అంటే గురువుల పాదాల సాక్షి అనేది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుడి. సనాతన ధర్మంలో ముందే యాంటిసిపేట్ చేసిర్రు. వాళ్ళకు ఒక అవగాహన ఉండే, ఆ మహాత్ముడికి ఒక అవగాహన ఉండే, ఇది భారతదేశం ఇట్లనే ఉంటుంది, సో నేను 4 పీఠాలు ఇట్లా పెట్టాలా. ఇంకొకటి, ఆదిగురు శంకరాచార్యుల వారిని ఎప్పుడైతే మనము పేరు తీసుకున్నామో, తలుసుకున్నామో, ఆయన యొక్క క్వాలిటీస్ కూడా మనం జర మాట్లాడాలి. సనాతన బోర్డు మీద మాట్లాడాలంటే ఏంటంటే, ఆయనకున్న మేధాశక్తి, ఆయనకున్న తెలివి, ఆయన సాక్షాత్తు పరమశివ రూపమే అని చెప్పి మాట్లాడతారు, ఈశ్వరుడు రూపమే అని చెప్పి మాట్లాడతారు. కరెక్టేగా? ఆయన ఎవరిని కూడా ఫోర్స్ చేసి ఏమన్నా ఒప్పిపించిండా, లేకపోతే మనతోని వాగ్వాదం చేసిండా? ఏం చేసిండన్నా? డిస్కస్ చేసిండా లేదా? డైరెక్ట్గా నువ్వు వినాలే డంకెపై చోటు చెప్తున్నా, మంచిగుండదు బిడ్డ అని ఇట్లా ఏమన్నా మాట్లాడా? ఒప్పిపించిండు. ఇష్యూ ఏంటి అని అనేది కన్విన్స్ చేసిండు, ఆర్గ్యుమెంట్ చేసిండు. ఆ ఆర్గ్యుమెంట్లా వాదం ప్రతివాదం వాగ్వాదం చేసి నిన్ను ఒప్పిపించిండు. ఒప్పిపించిన తర్వాత నువ్వు నేర్చిండు. నువ్వేం చెప్తావు? ఇలా పిల్లలకు వాదన చెయ్యవు. వాదం చెయ్యాలన్నా, వాదం చేయకపోతే కూరలు రేపు అన్నిటికీ సరెండర్ అవుతుంది. నువ్వు వాళ్ళ చేతికి ఖడ్గం ఇచ్చుడు కాదు కదా, వాళ్ళు సొసైటీకి ఒక కత్తి కాదు కదా, ఒక గడ్డి పూస కూడా కాదు. కరెక్టా రాంగా? కరెక్టా రాంగా? నీ సనాతనం నిత్య నూతనం, నీ సనాతనం మమతల హోమం, పుణ్య సనాతనం నిత్య నూతనం అని ఊకనే అనలే. నిన్నేమన్నా గ్రంథం ఒక బుక్ కట్టిందా? నిన్నొక గుడి కట్టిందా? ఎప్పుడన్నా ఏదైనా గుడి నిన్ను కట్టేసిందా ఇట్లనే ఉండాలి అని? నిన్ను ఏదైనా బుక్ కట్టేసిందా? ఇయ్యాల నేను మళ్ళొకసారి కొన్ని ప్రాక్టికల్ సినారియోలు తీసుకొని మాట్లాడుతున్నాను. ఆడొకడు ఉంటాడు చూడు, ఒకడు ఉంటాడు బ్యాంకాక్ అని మాట్లాడతాడు, మన గురువులను అందరినీ అవమానిస్తాడు. ఒకడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? వచ్చేసింది కదా, నేను ఇక్కడ ఉన్నా అని మాట్లాడతాడు చూడు. మీకు యాద వచ్చేసింది అనుకుంటా. ఉన్నాడా? ఆడు మన గురువులను బాగా అవమానించిండే లేదు. నేను ఇలా ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నా, చిల్లరగా ఎందుకు టాపిక్ తీసుకున్నా అంటే, వాడు మన దేవాలయాల యొక్క శిల్పకళలను, దేవాలయాలలో ఉన్న బొమ్మలను బూతు బొమ్మలు అంటాడు. బూతు బొమ్మలు అని అంటాడు. అది ఇన్నరో లేదో నాకు తెలియదు. అయితే దేవాలయాల మీద చెక్కిన బొమ్మలకు ఒక పెద్ద శాస్త్రోక్తంగా దానికి ఒక వివరణ ఉన్నది, శాస్త్రోక్తంగా. ఇప్పుడు అది మొత్తం చెప్పుకుంటూ పోతే మళ్ళా టైం అయిపోతుంది. నాకు ఇచ్చిన టైంలో నేను కంప్లీట్ చేయాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవాలయం అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతావు కదా, ఇక్కడి నుంచి నీ భోగ భూమిల నుంచి గర్భగృహానికి లోపల పోతున్నావు. కరెక్టా రాంగా? ఇదంతా భోగ భూమే కదా ఇప్పుడు మనం ఉన్నది. ఈ భోగ భూమి నుంచి నీ గర్భగృహలకు పోతున్నప్పుడు ఆ బొమ్మలను శక్తి స్వరూపాలు, శివశక్తి స్వరూపాల లెక్క చిత్రీకరించిండు. అంటే నీ జనన మరణ సైకిళ్లను నీ దేవాలయ బొమ్మల మీదనే శివశక్తి స్వరూపంలా చెక్కి పెట్టిర్రు మన పురాతన సనాతన ఋషులు. ఇప్పుడు ఒకళ్ళు లేస్తాడు మన దాంట్లోకే లేస్తాడు కొంతమంది. ఆడేమంటాడు, నువ్వు అన్నది కరెక్టే గిరీషు, బయట అడ్డమైన బొమ్మలు చెక్కిరని అంటున్నావు, మళ్ళీ లోపల కూడా కొన్ని దేవాలయాల చెక్కిరే కదా, మళ్ళీ ఇదేంది? ప్రతి శాస్త్రానికి
ఒక సింపుల్ చెప్తున్నా, ఒక మనిషిని 3 రకాలుగా వర్ణన చేసింది మన సనాతనం. ప్రతి దానికి ఒక రీజన్ ఇచ్చింది నా సనాతనం. ప్రతి దానికి ఇది ఎందుకున్నది అని వివరణ ఇచ్చింది నా పుణ్య సనాతనం. అగర్ నువ్వు సన్యాసత్వం తీసుకుంటా అంటే నిన్ను అఘోరిని చేసింది. నువ్వు ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్లకు వస్తానంటే బొమ్మల రూపంలో చెక్కి శివశక్తి స్వరూపాలను చూపించింది, ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. అదే నువ్వు సంసార సాగరంలో మునుగుతానన్నప్పుడు నిన్ను ఒక గృహస్థును చేసింది. కరెక్ట్ కాదా? కరెక్టా రాంగా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సనాతన బోర్డ్ అని చెప్పి నువ్వు పెడతానన్నప్పుడు ఇవన్నీ మనకు క్లారిటీ లేకపోతే వాడు మనల్ని అవమానించే పరిస్థితికి మనం ఎదుర్కొంటామా లేదా? ఇప్పుడు తిప్పి కొడదాం ఒక్కొక్కని. ఇప్పుడు ఏమైంది పంచాయతీ చెప్తా. నాకు తెలిసి ఇంకొక 1 minute నేను ఖతం చేస్తాను. ఫస్ట్ నీకు తెలియకుండా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని తీసుకొచ్చారు. మీకు తెలిసే ఎవరైనా జర చేతులు ఎత్తు. అవు మనం జై శ్రీరామ్ ఇంత జోషు గిడి ఉన్నదన్నా, మళ్ళీ నీ శ్రీరాముడికి గూడు లేకుండా చేసింది గిదే. నీ శ్రీరాముడికి గూడు లేకుండా చేసింది గిదే. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అంటే ఇడు ఏమని అన్నాడు, మనం ఒప్పుకున్నాం. ఆ మరేంటా ఇట్లా ఊపితే ఎద్దు ఇట్లా గంగిరెద్దులకి ఊపుతావు చూడు, అడ్వర్టైజ్మెంట్ లెక్క. నువ్వు ఒప్పుకున్నావు. ప్రాబ్లం హిందువుల దగ్గర గిదే. ఏమైందంటే 1947 15th August మనకు స్వతంత్రం వచ్చిన దినం కాదు. ఈ దినం కంటే ఏది ఉంటే అది మస్జిద్ ఉంటే మస్జిద్, గుడి ఉంటే గుడి, చర్చ్ ఉంటే చర్చ్ అన్న. దానికంటే వెనుకది దేవాలయం కూడా ఏముండదు, మాట్లాడదు, వివాదం చేయదు. నువ్వు ఒప్పుకున్నావా లేదా? గిరీష్ పంచాయతీ ఏంది అని చెప్పి మాట్లాడితే ఇలా ఫస్ట్ టైం నేను హిందువులను తిడుతున్నా. ఎందుకు చెప్పాలా? ఒక్కొక్క దేవాలయం ఇలా కట్టాలంటే 10,000 కోట్ల బడ్జెట్. ఎంత 10,000 కోట్లు. నీ తంజావూరు దేవాలయాలు, దక్షిణాన పోయి దేవాలయాలను చూస్తే ఒక్కొక్క దేవాలయం 10,000 కోట్లు. దాన్ని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అడు గుడి భూములు కబ్జా చేసి వక్ఫ్ అంటాడు. అరే మామ, గుడికి భూములు ఉంటే మనకేం వస్తుంది అని చెప్పి నువ్వు ఏడిచి వస్తున్నావు. ఇప్పుడు నేను వాడినన్నా ఫస్ట్ మనని అనుకుందామా? చెప్పనా? ఎవరిని అనుకోవాలనా? మనం అనుకోవాలనా వద్దా? వేల ఆస్తులు మీకు తెలుసా? నేను తల్లులను అడుగుతున్నా, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటలేను నేను, నా అన్నదమ్ములను అడుగుతున్నా. ఒక్క సీతారాంపూర్ దేవాలయమే 1148 acres. ఎంత? 1,148 ఎకరాల దేవాదాయ శాఖ భూమి ఒక్క దేవాలయానికి ఉంది. అంటే నువ్వు బీదోడవా? హిందూ అనేటోడు బీదోడా? మన మొత్తం లైఫ్ అంతా ఏడికెళ్ళి మొదలైంది? వెనకటికి దేవాలయాలకేనా కాదా? నీ దేవాలయాలకు ఆస్తి ఇంత ఉన్నప్పుడు నువ్వు బీదోడు ఎట్లున్నావు అంటే నిన్ను దోసుకుంటేనే అయినావు కదా. అయినవా లేదా? ఆడొక పిటిషన్ ఇస్తాడు. ఏమని తెలుసా? నా బొందలగడ్డ జాగలేదు, నీ దేవాలయాలకి అంటే నీ బొందలగడ్డ మూలలు కొట్టుకో, నా దేవాలయాలకి ఎందుకు ఇస్తానంటూ? కరెక్టా రాంగా? నేను అడిగిందా రాంగా? కరెక్టా రాంగా అన్న వాళ్ళ బాయ్ అంట. కరెక్టా రాంగా? ఇక్కడికి ఏమి మొదలవుతుంది ఆట? నీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ నీకు తెలియకపోతే, చట్టబద్ధంగా నువ్వు దాని మీద తెలుసుకోకపోతే ఎవరికి లాస్ అయింది? దాని తర్వాత వక్ఫ్ అని వచ్చిందా? ఇలా దాని మీద కొంచెం పెద్ద చర్చ నడిచింది. మీకు తెలియాలా వక్ఫ్ అంటే? నేను వస్తా, ఇప్పుడు ఈ భూమి మీద నిలబడ్డా, ఈ భూమి నాది అని అంటే కాగితం చూపెట్టాలా, ఖర్చు చేయాలి? అమ్మ మీరు మాట్లాడతలేరు. నేను ఖర్చు చేస్తే ఈ భూమి నాదవుతుందా? కాగితం చూపిస్తే నాదవుతుందా? మీరు జీజాబాయి కావాలి, రాజ్యమాతలు కావాలా, కాగితం చూపెట్టాలి కదా. నేను ఖర్చు చేసి ఇది వక్ఫ్ అంట. నేనేమంటా? ఖర్చు చేసి ఇది వక్ఫ్ అంట. ఇప్పుడు ఇది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? కబ్జా చేసినది కాదు, నీది. ఇప్పుడు నీ చేతికి రాజ్యాంగం కావాలా, ఖడ్గం కావాలా? ఏం కావాలమ్మా? వాడు వస్తాడు, ఖర్చు వేస్తాడు, నువ్వు కోట్ల చుట్టూ తిరుగుతావు. అందులో దరిద్రం దండయాత్ర ఏమైతుంది తెలుసా? ఇంకా
దరిద్రం దండయాత్ర చేసింది అంటారు చూడు. మనం ఏమైతుంది తెలుసా? నువ్వు కోర్టుకు పోయినావు అనుకో, కోర్టుకు పోతావు. కోర్టుకు పోగానే కోర్టులో డైరెక్ట్గా కేసు తీసుకుంటారా? కోర్టు ఫీజు కట్టాలి. ఎంత కట్టాలా? నీ భూమి 100 రూపాయల రేటు ఉందంటే 6% 5% కట్టాలి అవుతా? హైదరాబాద్, సికింద్రాబాద్ ఈడ కూడా తీసుకున్న కోట్లలోనే ఉన్నాయి కదా భూములు. ఇప్పుడు ఉన్నాయా లేవా? ఈ ఫీజు ఎవరు కట్టాలి? లాయర్ ఫీజు ఎవరు కట్టాలి? పరేషాన్ ఎవరికి ఉన్నది? పతంగి ఎవరు ఎగరేస్తున్నాడు? పతంగ ఆడ ఎగరేస్తాడు, పరేషాన్ నువ్వు ఎగిరేయాలా? ఇది ఎవరి వల్ల వచ్చింది ప్రాబ్లం? ఎవరి వల్ల వచ్చింది? అన్నా నేను స్పీచ్ ఇచ్చిపోమంటే మస్తు ఇచ్చిపోతా, నాకు మస్తు టీఆర్పీ వస్తుంది, నేను రోజు ఇస్తాను నా ఛానల్లో. ఇవాళ మీరు అర్థం చేసుకుంటే సనాతన బోర్డు వస్తుంది. తమిళనాడులో దేవాలయం మనది. పుష్ప లెక్క మాట్లాడుతున్నా జర. పుష్ప సినిమా ఉంది కదా. దేవాలయము నాది, గుడి నాది, గుడి భూమి నాది, దీపము నాది, దీపంలో వేసే నూనె నాది. పర్మిషన్ ప్రభుత్వం ఇస్తుందా? పర్మిషన్ ఇస్తుందా? ఎవరు ఇవ్వాలా దీపం పెట్టుకోవాలంటే? ఇంకా దరిద్రం ఏంది తెలుసా? కోర్టు తీర్పు ఇచ్చినాక కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మనం కోర్టులకు పోవాల్సి వచ్చిందమ్మా. కోర్టులకు పోయినాక కూడా నీకు దీపం పెట్టుకునే ఆస్కారం మొన్న కాక నిన్న. ఇంకొక ఇక్కడ చక్కదనం ఏంది తెలుసా? ఆ ఎడారి మతాలు, ఆ వేరే మతాలు కూడా దీపం పెట్టుకొని అని చెప్పి సామరస్యం చూపినా ప్రభుత్వాలు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది వచ్చింది? ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నీకు సుక్క చూపించిన నీ ఏళ్ళ మీద, ఈ ఏళ్ళ మీద ఉన్న సుక్క. నువ్వు 5,000 అమ్ముడు పోయి నేను ఆయుధం పట్టుకొని తిరుగుతా అని చెప్పి మాట్లాడితే నడుస్తుందా? అచ్చా, నేను ఒక మాట అడుగుతా, తర్వాత ఇక ఆపేస్తా. మీకు సనాతన కూడా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎందుకు జల్దీ రాదో మీకు అర్థమవుతుందో అనిపిస్తున్నా. నువ్వు కావాలాడా? స్వామీజీలు పాపం చైతన్యం చేస్తూనే ఉన్నారు. స్వామీజీలు ఇక్కడ చైతన్యం, నాకు తెలిసి నేనే అటెండ్ చేసిన 3వ సభ. ఇది 3వ సభ. గల్లీకి గజ్జలు కట్టుకుంటా మనం అందరం తిరిగి మాట్లాడుతుంటే హిందూ అనేటువంటి చైతన్యం కాకపోతే ఫరక్ పడుతుందా? చెప్పనా? హైలైట్ అయిందనంటే ఇట్లాంటి చట్టాలు మన అదృష్టం కొద్దీ 2014, 2026 వరకు ఇంకా మస్తున్నాయి. ఒక్కొక్కటి అంచెలంచెలుగా మనం తీసుకుంటూ వస్తున్నాం. హిందూ చైతన్యం అవుతూ వస్తున్నాడు. చైతన్యమైన హిందూ మాట్లాడుతున్నప్పుడల్లా ఇబ్బందికరం అవుతున్నది. నీ దేవాలయాలను నువ్వు కాపాడుకునే తపస్సు, తపన నువ్వు పెంచుకుంటూ వస్తున్నావు. నీకు అర్థమవుతుందా అమ్మా? ఇక్కడ ఇవాళ వాడికి ప్రాబ్లం అవుతుంది. సో ఇవాళ ఈ చైతన్యం ఎవరు తెలుసుకోవాలా అన్నా? ఎవరు తెలుసుకోవాలన్నా? గట్టిగా. ఇది రాజకీయ వేదిక కాదన్నా, ఇది రాజకీయ వేదిక కాదు. నేను ఆత్మరక్షణ వేదిక అని చెప్పి చెప్తున్నా. నేను ఎవరికైనా వ్యతిరేకం మాట్లాడినా నేను సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడినా. కరెక్టా రాంగా? మీ చేతులలో మొబైల్ ఉందా అన్న? ఉందా? మళ్ళీ మీ గుండెలలో అగ్ని ఉందా అని అడుగుతున్నా. ఫస్ట్ మీ గుండెలలో జ్వాల ఉందా అని అడుగుతున్నా. మొబైల్ అందరి దగ్గర ఉందన్నా, గుండెలలో జ్వాల ఉందా అని అడుగుతున్నా. కలిసినందుకు అత్యంత సంతోషిస్తా. జై సనాతన ధర్మ, జై వివేకానంద. రామ లక్ష్మణ జానకి, నమః పార్వతీపతయే. హర